హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ సురేందర్ కిడ్నాప్ కేసును 48 గంటల్లో ఛేదించామన్నారు మాదాపూర్ ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీనివాస్. బాధితుడి కజిన్ నిఖితతో వచ్చిన వారే కిడ్నాప్ చేశారన్నారు. నిఖిత, వెంకటకృష్ణ, సురేష్ కిడ్నాప్ కేసులో కీలకంగా వ్యవహరించారని చెప్పారు డీసీపీ. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. మాకేం ఇన్వెస్టిగేషన్ అవసరం లేదన్నా కూడా మేము మా టీమ్స్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో వీళ్ళు ఆమన్గల్ కడతాల్ రూట్లో వెళ్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మధ్యలో వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా ఎవరైతే కిడ్నాప్ అయినప్పుడు అక్కడ ఉందో ఆమె నిఖిత ఒక వెహికల్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. చివరికి ఈ కిడ్నాప్ అయినటువంటి గ్యాంగ్ మొత్తం కూడా ఆ కడతాల్ ఏరియాలో ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఆ టైంలో ఈ పర్సన్ వాళ్ళు వదిలేసి అక్కడ దరిదాపుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్లోకి పారిపోవడం జరిగింది. వీళ్ళందరినీ మనం డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి టీమ్స్ అన్ని పకడ్బందీగా వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఇనీషియల్గా 2 crores డిమాండ్ చేశారు. ఆ తర్వాత పోలీసులు చేజ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత మిల్లిగా 20 lakhs వరకు కూడా వీళ్ళు ఇమీడియట్గా 20 lakhs ఇచ్చినా మేము వదిలేస్తామనేది కూడా వీళ్ళు డిమాండ్. తర్వాత 2 crores నుంచి 1 crore 70 lakhs, 1.5 crore, 1 crore 50 lakhs, 20 lakhs వరకు కూడా వచ్చారు. చివరికి పోలీసుల నుంచి మనకు తప్పించుకునే అవకాశం లేదని తెలుసుకొని ఆ కిడ్నాప్ చేసినటువంటి అతన్ని వదిలిపెట్టి వీరు వెళ్ళిపోవటం జరిగింది. ఈ ఎంటైర్ ఆపరేషన్లో కూడా పోలీసులు 48 hours మొత్తం చేజ్ చేయటం జరిగింది. అయితే ఎవరైతే దీనికి ప్లాన్ చేశారో సురేష్ అనే అతని మీద ఇప్పటికే 21 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇదే గ్యాంగ్ ఇంతకుముందు మన దగ్గర గచ్చిబౌల్లో కూడా అయినటువంటి ఒక కిడ్నాప్ కేసు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అది కూడా డిటెక్ట్ అయింది. సో ఈ సురేష్ అనేటువంటి అతను ఒక 21 కేసెస్లో ఉన్నారు. ఈ వెంకటకృష్ణ అనేటటువంటి అతను నిఖితికి ఎవరైతే అసిస్ట్ చేశారో వీళ్ళిద్దరూ ఒకే చోట ఎంప్లాయీస్గా చేస్తున్నారు. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మ్యారేజ్ చేసుకోవడానికి ఈ అమౌంట్ కనుక వస్తే మనకి హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేటటువంటి ఇంటెన్షన్తో ఇది ప్లాన్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరండి కూడా తెలిసినటువంటి వాళ్ళనే కిడ్నాప్ చేయటం, వాళ్ళని ఎంతో కొంతకి బెదిరించడం. ఇంతకుముందు గచ్చిబౌలి కేసులో కూడా మనకి ఇనీషియల్గా 1 crore నుంచి స్టార్ట్ చేసి 2 lakhs తీసుకొని వదిలిపెట్టడం జరిగింది.